ఇక వివరాల్లోకి వెళ్తే సౌర విద్యుత్తుతో వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సూర్యాగారి పథకం కింద 1 కిలోవాట్కు 30,000, 2 కిలోవాట్ల విద్యుత్కు 50,000, 3 కిలోవాట్లకు 78,000 రాయితీ ఇస్తారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక అవేర్నెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రెండో మీటింగ్. గతంలో కూడా మన కాకినాడలో ఉండే ఆర్పీలు, అదేవిధంగా మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఈ స్కీమ్ గురించి ప్రజల్లో చెప్పి ప్రతి ఇంటికి కూడా ఈ సోలార్ బిగించే కార్యక్రమం తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని మీద రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కరెంటు బిల్లు సుమారు 5 సార్లు పెంచడం జరిగింది. కరెంటు బిల్లు భారం పెరిగిపోయిందని చెప్పి ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన. ఆ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము కరెంటు బిల్లు భారం లేకుండా చేస్తామని ప్రజలకి వాగ్దానం చేస్తాం, హామీ ఇచ్చాం. ఏదైతే ఈ రోజున ఈ రాష్ట్రంలో సూపర్ 6 హామీలు ఏదైతే నెరవేర్చిందో అందులో భాగంగా భావించవచ్చు. ఇది కూడా సూపర్ 6 హామీలు నెరవేర్చాం. ఈరోజు ప్రజలకి కరెంటు భారం అనేది లేకుండా ఈరోజు ఈ సోలార్ అనేది ప్రతి ఇంటికి ఇచ్చి కరెంటు భారం తగ్గించడానికి ఈరోజు ఇది గొప్ప అవకాశం. అందరూ కూడా ఈ కాకినాడ ప్రజలు ప్రతి కుటుంబం కూడా సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని మీ దగ్గరికి ఆర్పీలు, అదేవిధంగా దీనికి సంబంధించిన అధికారులందరూ కూడా మీ దగ్గర రావడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వచ్చి దీని గురించి వివరాలు చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా కాకినాడ నగరంలో ప్రతి కుటుంబం కూడా ఈ సోలార్ ఏర్పాటు చేసుకుని కరెంటు భారం లేకుండా చేసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తారు.